హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే అమ్మతో కలిసి పాకలా బీచ్ వెళ్తున్నానండి. ఇది అమ్మతో వెళ్ళడం ఫస్ట్ టైం. బీచ్కి నేను చాలాసార్లు వెళ్ళాను, బట్ అమ్మ కూడా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో విల్ సీ తను ఎలా ఫీల్ అవుతుంది అనేది. టుడే మాత్రం నాకు వెరీ స్పెషల్ డే అండి. ఎందుకంటే ఎప్పటి నుంచో మా అమ్మ అడుగుతుంది బీచ్కి వెళ్దామని, బట్ కుదరలేదు. బట్ ఫైనల్లీ ఈరోజైతే అమ్మని బీచ్కి తీసుకొచ్చేసా. రమ్య, నేను అలాగే అమ్మ ముగ్గురం కలిసి వచ్చామండి. మా అమ్మగారు బీచ్కి రావడం ఫస్ట్ టైం కదండి. సో చూడగానే ఏంటంటే కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించిందంట. లోపలికి రామా వెళ్దాము అని అంటే, లేదు నాకు భయం వేస్తుంది, కళ్ళు తిరుగుతుంది అని చెప్పేసింది. సో రమ్య, నేను అలా పట్టుకొని కొంచెం అక్కడ వరకు తీసుకెళ్ళాము. వీళ్ళేంట్రా బీచ్ దగ్గరికి వెళ్ళే మునక్కుండా ఉన్నారు అని అనుకుంటున్నారా? మాది కూడా సేమ్ ఫీలింగ్. కానీ మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదండి. యాక్చువల్గా మేము వెళ్ళింది వీక్ డేస్ అనమాట. సో క్రౌడ్ కూడా అస్సలు లేదు, ఎవరూ మునగట్లేదు. కొంతమంది వచ్చారు, బట్ వాళ్ళు ఏంటి అంటే ఫొటోస్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. అది కూడా వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నాయి. లోపలికి వెళ్దామంటే అస్సలు మా అమ్మ భయపడుతుంది. అసలు వద్దు, మీరు వెళ్ళొద్దు అని చెప్పేసింది. సో లోపలికి ఇంకా వెళ్ళకుండా అట్లాగే అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట.
చాలాసార్లు లోపలికి వెళ్ళాలని ట్రై చేసామండి, కానీ అమ్మ తిట్టడం మళ్ళీ వెనక్కి రావడం సరిపోయింది. ఇంకా రమ్య వచ్చేసాక అసలు ఎందుకు వచ్చాం బీచ్కి, మనం ఎంజాయ్ చేయడానికే కదా ఏంటక్క అని చెప్పి తను ఒక్కటే ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంక అమ్మలోగా వాటర్ లోపలికి రావట్లేదని చెప్పేసి గట్టు మీదే అలా తిరుగుతూ ఉన్నాం ఇద్దరం. కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ అమ్మ అది ఇది చెప్తూ చాలా బాగా అనిపించింది. ఆ ఫీల్ వేరే ఉండే అసలు. ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే ఇలా మా అమ్మతో కలిసి బీచ్కి రావడం అండ్ అలాగే ఫస్ట్ టైం తన రియాక్షన్ చూడడం నిజంగా చాలా బాగా అనిపించింది. సో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మన కోసం ఎంతో చేస్తుంటారు, కానీ పెద్దవాళ్ళు అయ్యాక పనులు బాధ్యతల మధ్య వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోవడం సో అలా ఉంటుంది. సో అందుకే ఈరోజు కొంత సమయం అమ్మతో కలిసి బీచ్లో గడపాలని అనుకున్నాను. అండ్ సముద్రపు అలలు, చల్లని గాలి, అందమైన సాయంత్రం ఇవన్నీ అమ్మతో కలిసి ఆస్వాదించటం చాలా చాలా ఆనందంగా అనిపించింది. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. మన జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులు కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. వాళ్ళు ఎప్పుడూ మన కోసం ఉంటారు, కానీ వాళ్ళతో గడిపే ఈ క్షణాలు మాత్రం తిరిగి రావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అణువణువణు నీ కొలువే అమ్మా.